నమస్తే. సైంధవ్తో 75th మూవీ కంప్లీట్ చేసుకున్నటువంటి యొక్క విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 76th మూవీతో సంక్రాంతి బరిలో నించుంటున్నాడా అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మొత్తానికి లాస్ట్ సంక్రాంతికి మనం చూసాం సైంధవ్ అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు, కానీ కాకపోతే 75th ఫిలింగా విక్టరీ వెంకటేష్ నిలిచిపోయాం. అదే 76th ఫిలిం గురించి ఏం చెప్పబోతున్నారు? అంటే ఈ సినిమా మళ్ళీ అనిల్ రావిపూడితోనే అనే టాక్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒక హిట్ కోసం తప్పిస్తున్నాడు వెంకటేష్ కూడా. అతనికి F2 మంచి పెద్ద హిట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా. F3 హిట్ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే అది F2 అంత హిట్ అయితే కాదు, అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. మొన్న వచ్చిన సైంధవ్, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని చెప్పాలి. మొన్న సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాగా ఈ సినిమా విషయానికి వచ్చేసరికి దాంతో ఇప్పుడు మళ్ళీ ఏం సినిమా చేయాలనుకుంటున్నప్పుడు ఎవరితో చేద్దామని లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ లెక్కలు అనిల్ రావిపూడి దగ్గరికి ఒక ప్రాజెక్టు ఉంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అట, ఫ్రెండ్షిప్ అంశంగా తీసుకుని చేస్తున్న సినిమాగా చెప్తున్నారు. ఈ సినిమాను కూడా రేపు సంక్రాంతి టార్గెట్గా రిలీజ్ చేద్దామనే ప్లాన్తోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కపోతుంది. అది శివరాత్రికి అని చెప్పి సమాచారం, వార్తలు వస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్కి ఈ మధ్యలో కొంత విక్టరీ మీరు అన్నట్టు F3 తర్వాత హిట్స్ అన్నటువంటి రోజులు. అయితే ఇలాంటి సందర్భంలో సైంధవ్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అంతా కూడా. కానీ సరైనటువంటి హిట్ అయితే కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాప్ దిశగా వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి తరుణంలో వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. అంతకుముందు చూసుకుంటే చాలా సినిమాలు కూడా అన్నీ కూడా వెంకటేష్కి సంబంధించి అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కొంచెం గాడి తప్పాయి. అది కాక మొన్న వచ్చినటువంటి రానా నాయుడు కూడా బాగా ఇబ్బంది పెట్టింది. సో ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ని ఎంచుకునే అవకాశం ఉందంటారు? వెంకటేష్ ఎన్ని సినిమాలు చేసినా అతని ఫ్యామిలీ హీరోగానే చూస్తారండి. కామెడీ మిక్స్ అయిన ఫ్యామిలీ హీరోగానే జనం రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పట్లో సోనబాబు ఈ తరహా సినిమాలు సబ్జెక్టులు చేసేవాడు. ఆ తర్వాత అదే ఆ సినిమాలో వెంకటేష్ సినిమాలు వచ్చినాయి చాలా. పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, ప్రేమించుకుందాం రా కానీ, మనకి వెంకటేష్ హిట్లు ఏది తీసుకున్నా, నువ్వు నాకు నచ్చావు కానీ, ఈ సినిమాలు తీసుకుంటే అతనికి మంచి హిట్లు అయినాయి. ఫ్యామిలీ సబ్జెక్టులు అనేవి చాలా పెద్ద హిట్. కలిసి ఉందారా సినిమా కానీ, మల్లీశ్వరి కానీ, ఇవన్నీ హిట్ అయినాయి. అదే యాక్షన్ సినిమాలో అంత హిట్ అయిన సందర్భాలు లేవు. ఎందుకంటే అది ఘర్షణ సినిమా పర్లేదు అనిపించింది, కానీ వసూళ్ళ పరంగా చూసుకుంటే అవి వెనకబడిపోయినట్టు చెప్పాలి వెంకటేష్ సినిమాల్లో. కాబట్టి ఆయన ఫ్యామిలీ డ్రామాలు ఎంచుకోవటం, కామెడీ మిక్స్ ఉన్న ఫ్యామిలీ డ్రామాలు ఎంచుకుంటే అతనికి ఎటువంటి డోకా లేదు, వెనకబడడం. జనాలు కూడా వెంకటేష్ని అట్లాగే చూడాలంటే ఇష్టపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు వెంకటేష్ సినిమాల పరంగా చూసుకుంటే. అందుకని ఈసారి ఆ జనాల్లోనే మనకి సినిమా చేస్తే బాగుంటుందని వెంకటేష్ కూడా అనుకున్నాడని, అలాంటి కథతో అనిల్ రావిపూడి రావడంతో అనిల్ రావిపూడితో చేద్దామని హిట్ డైరెక్టరు బాలయ్యతో ఈ మధ్యనే భగవంత్ కేసరి కూడా హిట్ అయింది. కాబట్టి అనిల్ రావిపూడి కూడా వెంకటేశ్వర సినిమా చేయడానికే సిద్ధమయ్యాడని చెప్పి, ఎందుకంటే కామెడీ పట్టు తెలిసిన డైరెక్టర్గా మనం అనిల్ రావిపూడిని చెప్పొచ్చు. ఈ దిల్ రాజు అంటే ఆ బ్యానర్ కొన్న వాల్యూ మనకు తెలుసు వెంకటేశ్వర క్రియేషన్స్కి. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే మంచి కాంబినేషన్ చెప్పాలి. అయితే ఇక్కడ వచ్చిన చికెన్ అంటే సంక్రాంతికి అనుకుంటే చిరంజీవి గారి విశ్వంబర ఉంది, నాగార్జున సినిమా లైన్లో ఉంటుంది, మళ్ళీ బాలయ్య సినిమా కూడా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ NBకి 109 1010 తెలియదు, కానీ ఉంటుందని చెప్తున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్యలో మన 4వ హీరోగా మళ్ళీ వెంకటేష్ కూడా సంక్రాంతికి పెట్టుకుంటే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మొదలు పెడితే ఫ్యామిలీ సినిమా అయితే షూటింగ్ పరంగా కానీ డిలే అవ్వదు. 80% 3 నెలలు షూటింగ్ పెట్టుకుంటారు, మిగతా 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటారు. కాబట్టి సంక్రాంతి టైం సరిపోతుంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే అనిల్ రావిపూడి ఈ సినిమా శివరాత్రికి ఓపెనింగ్ అంటున్నారు. కాబట్టి ఆ ఓపెనింగ్ నుంచే మనకి సమాచారం అయితే వస్తుంది, ఎవరెవరు ఉంటారు, దీనికి ఏ మ్యూజిక్ ఎవరు, హీరోయిన్లు ఎవరు, ఎలాంటి సబ్జెక్ట్ అనే వివరాలు మనకి ఇప్పుడు ఏంటంటే తెలిసిన కొద్ది వివరాలే, కానీ దీనికి సంబంధించిన వివరాలు అయితే ప్రెస్ నోట్ వస్తుంది. ప్రెస్ రిలీజ్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ అనిల్ రావిపూడి వచ్చేసరికి F2, F3 రెండు చూసాం. సో ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా దాని సీక్వెల్ అనుకోవచ్చా? సబ్జెక్టు అండ్ కంటెంట్ రెండు మొత్తం కూడా డిఫరెంట్ అంటారు. ఎందుకంటే F సిరీస్ మళ్ళీ మొనాటరీ అయిపోతుందండి. అదే ప్యాటర్న్లో వాళ్ళు F3 పెట్టారని చెప్పి F4 చేశారనుకోండి, ఈ Fలో ఎంతో కాలం జనాలు యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి వేరే ప్యాటర్న్లో మార్చుకుని
వేరే ప్యాటర్న్ సినిమాలు చేసుకోవటం మంచిది ఎప్పుడూ కూడా. అంతేగాని మన అనిల్ రావిపూడి ఆ తరహా సినిమాలు ఎక్కువ చేస్తారంటే, అనిల్ రావిపూడి పటాస్ లాంటి సినిమా కూడా చేశాడు. మరి ఆ కళ్యాణ్ రామ్ని అటు దాంట్లో కామెడీ ఉంది ప్లస్ యాక్షన్ ఉంది, కామెడీ మిక్స్డ్ యాక్షన్ కూడా ఉంది. కాబట్టి అలాంటి సబ్జెక్టులు చేస్తే బెటర్ నన్ను అడిగితే. కానీ వెంకటేష్ అనేసరికి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లే టైప్లోనే ఏదో ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి ఆ తరహా కథాంశం తీసుకుని ఆల్రెడీ కొండపల్లి రాజాను ఏదో ఉంది వెంకటేష్ సినిమా, సుమన్ సుమన్ వెంకటేష్ చేస్తారు. అన్నామలై రజనీకాంత్ అన్నామలై కథ అది, కొండపల్లి అది ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో తీసిన సినిమానే. ఆ తరహాలో సినిమా చేసుకున్న వెంకటేష్కి బాగా సెట్ అవుతాయి. ఫ్రెండ్షిప్ మీద అంటే ఇంకో ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ లేడీ ఫ్రెండ్తో కూడా సినిమా వచ్చింది, కళ్యాణిని పెట్టి వసంత సినిమా వచ్చింది కాబట్టి ఆ లేడీ ఫ్రెండ్తో చిరంజీవి గారికి ఉంది. మీనాక్షి మన సాక్షి శివానంద్తో చిరంజీవి గారికి కూడా అట్లాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి మరి లేడీ ఫ్రెండ్ని పెడతారా ఫ్రెండ్షిప్ రిలేటెడ్, లేదా ఇంకొక హీరో ఉంటాడా? ఎందుకంటే అనిల్ రావిపూడికి ఇంకో హీరో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. F2 చూసాం కాబట్టి, F2లో వరుణ్ తేజను మరి వెంకటేష్ కాబట్టి, F3 కూడా అట్లా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంకో హీరో ఉండే అవకాశం అయితే ఉంది. ఈ అప్డేట్ అనేది నాకు తెలిసి 2-3 రోజులు రానున్న 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది ఎవరుంటారు అనేది. సో చూద్దాం సార్, మొత్తానికి ఎంతో ఆశలు పెట్టుకున్న 75th ఫిలిం అయిన సైంధవ్ నిరాశపరిచింది వెంకటేష్ గారిని. సో వెంకటేష్ ఫ్యాన్స్కి కావచ్చు, వెంకటేష్కి కావచ్చు 76th ఫిలిం ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి 76th ఫిలిం హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం.